కూర అయిందా? నిన్నే అనేది కూర అయిందా? అరే ఏమైంది సపరేతలేవు? మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఈ మధ్య అందరి ఇంట్లో ఊడిపో కొత్త కొత్త వస్తువులు ఉన్నాయి. మన ఇంట్లో ఏమున్నాయి? ఏం మెరిసేది లేదు, మురిసేది లేదు. ఈ వస్తువులు ఏంది, కథ ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం అయితే లేదు. నీకేం అర్థం అయితే నీకేం అర్థం కాదు. ఇంకా పక్కింటోళ్ళు ఇంటి ముంగట చూడు ఎంత మంచి కారు ఉందో. ఎదురింటోళ్ళు వేసి కొనుక్కున్నారు. వాషింగ్ మిషన్ మీద ఆఫర్ ఉంది, కొను. మౌనిక, ఎందుకే? మన ఇంట్లో పాత వాషింగ్ మిషన్ ఉంది కదా, అది వాడుకో మంచిగా. ఏమైతుంది ఇప్పుడు కొత్త ఎందుకు? జనరల్ వాషింగ్ మిషన్ అంటారా? పొద్దుగా లేతే సాయంత్రం వస్తున్నాయి బట్టలు. అవన్నీ నాకు తెలియదు. కొత్తవి కొను గంతే. కొనులు లేదు, గిన్నెలు లేదు. ఆ వాషింగ్ మిషన్ వాడంతకాలం వాడదాం, అది ఖరాబ్ అయినాక వాడదాం. అరే ఇప్పుడు కొనాలంటే పైసలు ఉండదు నాకరా. ముందే మన ఆర్థిక పరిస్థితి మంచిగా లేవు. ఎప్పుడు చూసినా ఆర్థిక పరిస్థితి మంచి లేదు, మన బతుకు మంచి లేదు, ఎల్లదిద్దాం సాగదిద్దాం ఇవే మాటలు. మా అవ్వయ్య పోసిన వరకట్నం పైసలు ఏవి చెప్పు మరి. ఆ పైసలు అటుగా ఖర్చు పెట్టలే, తాగలేదు తినలేదు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు ఉంటే వేయించినా ఇక ఎంత అప్పు ఉంటే కట్టినా. అయినా బాగా మాట్లాడుతున్నావు. మీ అయ్యవ్వ ఎంతగానో పోసిన కట్నం అంటే మా వాళ్ళు పోసిన పైసలు కదా, వీడికి విలువ లేదా? మనిషికి విలువ లేదు, పైసలకే విలువ ఇవ్వాలి రేపు. అంతగానే ఏం పోసినా మీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నావు చెప్పు. నాకు నీ దుర్బుద్ధి తెలిసే. ఆ పైసలని మావకి ఇచ్చినా నీ డౌట్. మీ అవ్వకి ఇచ్చినవన్నీ నేను అంటలేను. ఇప్పుడు ఆ పైసలు ఉంటే వస్తువులు కొనుక్కుందాం కదా. అంటే నా కోరికలు తీర్చుడు నీ బాధ్యత కాదా? నీ కోరికలు తీర్చుడు నా బాధ్యతనే, కానీ నీ కోరికలు అపరిమితం. నీలాంటి వాళ్ళ కోసమే ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంటుంది. కోరికలు ప్రయత్నం తృప్తి. మనిషికి కోరిక పుడుతుందట, ఆ కోరిక కోసం ప్రయత్నం చేస్తాడట. ప్రయత్నం అయినాక తృప్తి వస్తుంది. ఇక తృప్తి వచ్చినా సపడాకుంటావా, మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. ఇట్లా కోరికలు ప్రయత్నాలు తృప్తి అని తిరుగుతూనే ఉంటుంది. నీ కోరికలో తక్కువ కోరికలా? ఇప్పటికి ఎన్ని కోరికలు ఇచ్చాను నీకు? కోరికలని అంటున్నావు కానీ మరి ఇంట్లో వాస్తవ పరిస్థితులు చూడాలి కదా. ఏడికెళ్తావు చెప్పు. నీ వాస్తవాలద్దు, నీ కథలద్దు, నీ కార్కలద్దు. పైసలు ఇస్తావా నేను కొనుక్కుంటా, లేకపోతే నువ్వు కొనుక్కరా గంతే. ఇవన్నీ చెప్పకు. నువ్వు నీకంగా అడిగినావు సీసీ, మేము కూడా అడిగినాం. ఎప్పుడు అడిగినా ఇది ఒకటి సోది పెట్టుకుంటాను నాతోటి. ఏంది నీ లొల్లి అసలు? అప్పు ఏదంటూ వస్తువులు కావాలంటావు, పైసలు ఎడికెళ్ళతే నీ మనసులో ఉంది చెప్పే. నీకు డబ్బు కావన్నా నా ప్రేమ కావన్నా? నాకు డబ్బే కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ ఉంటుంది ఈ రోజులలో. డబ్బే కావాలి, మొగుడు వద్దు. బట్టు ఉన్నంతసేపు కాళ్ళు ఆపుకోవంటే ఇక నువ్వు డబ్బులు కావాలన్నప్పుడు నేనేం చేస్తా? నీలాంటిదే పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ ఉన్నారట. సరే నేను కింద మీద వాడి నీకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చి ఇస్తా. ఇక ఆ డబ్బుతో నువ్వు సంసారం చేసుకో, నువ్వు జావు గంగలము. డాడీ ఏమైంది డల్లు ఉన్నావు? నా బతికి ఎప్పుడు హ్యాపీగా ఉన్నానే, పెళ్ళై నుంచి హ్యాపీగా లేను. ఈ అవ నా పెళ్ళం పాడు కానీ నా పెళ్ళంతో అబ్బా రామకోస అవుతుందిరా, నాకు ఘోరం అవుతుంది బతుకు. ఇంక ఏమి ఇట్లకేం కాలే, ఇప్పుడే గోదా వచ్చిందంటే ఎట్లా డాడీ? తర్వాత ఇంకా సుక్కలు ఎన్ని చూడాలా? అట్టిరన్న రా సంసారం అని. అగు తాత, పెళ్ళైతే అంత హ్యాపీగా ఉంటుంది అంటారు, మీరేం దగ్గర ఇట్లా అంటారు? నేను ఏ రోజు హ్యాపీగా ఉన్నానే, పెళ్ళై నుంచి నాకు నా పెళ్ళంతో సావై రోజు ఏడుడు అవుతుంది, రోజు లొల్లి అవుతుంది. అవ్వ కర్మను కన్నా పెళ్ళి చేసుకున్నా. పెళ్ళి చేసుకుంటే కట్టమే కానీ ఇష్టం ఏం లేదురా. నేను చెప్తే విన్నారా మీరు? చెప్తే వినర్రా మీరు? మీరు బాగా అంటుర్రు. మీ దగ్గర ఓడుకొని గాలంటే లాభమే. తీసి 4 పెట్ట సప్పుడేకుంటే నీ అవన్నీ మాట ఎందుకున్నది? ఇప్పుడే గొట్ల కొట్టినావు అనుకో, ఆయన ఉరుకుతుంది అవ్వగారింటి. అర్థమవుతుందా? మరి నీ అవి ఎంతకాలం బెదిరిస్తుంది? అదే కానీ చంద్రుడాడి ఏంది లొల్లి చెప్పు. ఏం చెప్పండి, నా పిల్లం పొద్దున్న నుంచి రాత్రిగా ఫోన్ పడుతుంది. ఫోన్ పట్టిన సపడాకుండగా ఆ అమెజాన్లో, ఆ మీషోలో, ఆ మింత్రాల ఏది పడుతుంది ఆర్డర్ పెడుతుంది. ఆర్డర్ పెట్టింది కాదు, మన నా నెంబర్ పెడుతుంది. నా నెంబర్ పెట్టినాక పైసలు కూడా నేనే కట్టుడా చూసుకుని నేను పైసలు కట్టాలనుకో, నీ పైసలన్నీ ఎడవేనివి, ఇది కూడా కొనేవా, నీ జీతం ఏది, నీ ఖాతా ఎన్ని రూపాయలు ఎడబెడుతున్నావు, ఇదేది అదే అని చెప్పి నన్ను అడిగి 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 నీ అవ్వ నాకు తలకనిపి చచ్చిపోతున్నాయి. దండం పెడతా. పిల్లలేమో బొమ్మలు చూసి టైంపాస్ చేస్తారు, ఈ పెళ్ళాలేమో షాపింగ్లు చేసి టైంపాస్ చేస్తారు. అరే నువ్వు ఫస్ట్ అలసిత్తివి, నెత్తికెక్కి కూర్చోగారా. కొత్త అయినా పెళ్ళైనా కొత్తరా, సినిమాకి పోతివి, రెస్టారెంట్కి పోతివి, ఏ షాపింగ్ దసరా కొత్త సీరే అంటివి. ఇప్పుడు ఎక్కపోతే ఏం చేస్తుంది అమ్మా? నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, పెళ్ళంతో సచ్చిన కానీ ప్రేమగా అమాయకంగా ఉండద్దు.
ఫస్ట్ నుంచి వాళ్ళని పెడితేనే వింటారు. ఇక నాకు ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. పుచ్చుకున్న నేనే వాళ్ళకు ఇక ఇచ్చి నా తల మీదకి నేను తెచ్చుకున్నా. అలసిద్దంటారుగా, అలసిచ్చిన నా పని కులిసైంది. నీకు ధైర్యం లేదా? కూతురే నువ్వు 4 కొట్టు అంతే. అరే దాన్ని గుర్తునే భయం అనిపిస్తారా? ఎట్లా కొట్టాలరా నేను? భయపడితే నడవదిరా, కొడితేనే ఇంటది, లేకపోతే నీ ఇష్టం. తాత చెప్పే. ఇగో డాడీ, నేను ఎంత చెప్పి చూసినా వాళ్ళు వింటలేరు కదా. తాత చెప్పినట్టు ఒకసారి అలిగిచ్చు చూడు, అప్పుడే ఏర్పడుతుంది మరి. రే డాడీ, మీరు చెప్పినట్టే నా పెళ్ళం గిట్ల నాకు ఎదిరించి మాట్లాడనుకో, ఈ చెప్ప ఆ చెప్ప అటు ఇటు చూడు అర్థనే. అది అయ్యకే చెప్పుకొని అవ్వకే చెప్పుకొని ఎవరికైనా చెప్పుకొని ఇక దాని సంగతి అయిపోయింది. ఇప్పటికి దాన్ని అరే డాడీ రెచ్చిపో. గుయ్యి గుయ్యి అంటుంది, నా ఫోన్ వస్తున్నట్టుంది. ఒరే ఒక టైం వద్ద నా పిల్లం ఫోన్ చెప్తుందా? అరే నేను మళ్ళీ కడతారా, మీరు తాగురా. అరే తాత, వీడు ఫోన్ వస్తేనే పిల్లం ఫోన్ చెప్తుందని లేచి ఉరికిడు. వీడు పోయినాక 4 పెట్లు ఏం పెడతాడే? అమ్మాయి బాగా ఉంటాడే. కొడతా చూడు అట్టిన అనలేదు, పిల్ల పెద్ద కూర అంట. అర్థమవుతుంది. అమ్మా బాగున్నా. చాలా రోజులు అవుతుంది. నేను చదువు అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఎక్కడ? హైదరాబాద్లో. అవును, మొత్తం సెట్ అయిపోయినావు. ఇంకేంది మరి? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నేనా? అమ్మ నాన్న చూస్తురే సంబంధాలు, మంచి అబ్బాయి కోసం. ఎలాంటి అబ్బాయి కావాలి? మంచి మనసున్న అబ్బాయి, మంచి కుటుంబం అయితే సరిపోతుంది. మంచి మనసా? సరే, నాకు తెలిసిన అబ్బాయి ఒక అతను ఉన్నాడు, చేసుకుంటావా? సరేనే. ఎవరు? నేను అన్ని డీటెయిల్స్ తెలుసుకొని చెప్తా, సరేనా? సరే. సరేనే మరి, బాయ్. నీ ఫోన్ నెంబర్ ఇచ్చిపో. మా అబ్బాయికు కట్నం పోసే స్తోమత లేక నన్ను ఇంట్లో అంట కట్టి వాళ్ళు భారం దించుకున్నారు, నాకు భారం పెంచు. ఆటలు మంచిగా రాని మా మీద పెట్టి మీ వాళ్ళ తిడుతున్నావు ఎందుకునే తింటలేనా? ఎంతసేపు ఆయన తిట్టబట్టి ఏమంటున్నా? ఇంట్లో సామాన్లు లేవని అంటున్నా నేను. ఆయన మిమ్మల్ని ఏమని అంటున్నా? మా వాళ్ళని తిడుతున్నా నేను. సామాన్ అని బాగా మాట్లాడుతున్నావు. మా ఇల్లు చిన్నది, మా మనసు పెద్దది. నా మనసు కూడా చిన్నదే. ఇంట్లో వస్తువులు ఏమంటే తెస్తుండ నీ కొడుకు. ఇంట్లో పనంతా వేసుకొని ఆ వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిన వాషింగ్ మిషన్ లేని ఎన్ని రోజులు విండాలి నేను బట్టలు? ఈ లొల్లి అయింది కథ అయింది, ఇంట్లో లొల్లి పెట్టకు. నేను చెప్తున్నా మర్యాద కొద్ది. నేను లేనప్పుడు ఎంతనన్నా తిట్టుకో. నాది లొల్ల? నలుగురు లెక్కుందామని అంటున్నా. అయినా నేనంటే నీకు ఇష్టం లేదు, నీ కొడుకు ఇష్టం లేదు. నన్ను ఇచ్చి నీ కొడుకు పెళ్లి అయిపోతే అయిపోవు కదా. మేము పట్టి నీ ఇంటికి రాలేదు. మీ అయ్య వచ్చే మా కాళ్ళల్లో మొక్కితే నా కొడుకుని బుదిరికి ఇచ్చి నేను వేసుకొచ్చుకున్నావు. మంచిగా రాని మాటలు ఊక తిట్టకు ఇంట్లో, నేను చెప్తున్నా. ఏమైంది మీకు? అవు నాతో లొల్లి చాలదన్నట్టు మళ్ళీ మా ఉపతం సురేష్నావు. నీకు చెప్పిన కదా కొనిస్తాని, మళ్ళీ లొల్లి పెడుతున్నావు. అవును, నీతో లొల్లి ఆల్సని మీ అవ్వతో పెట్టుకుంటున్నా. లొల్లి అంటే సంబరం కదా నాకు. వరకట్నం గురించి బాగా మాట్లాడుతుంది మీ అవ్వ. చెప్పి ఇప్పుడు లెక్క. కట్నం పాడుగాను. ఎంత పోసిరే కట్నం? 10 లక్షలు పోసిరు. 10 లక్షలు 5 లక్షలు నీకు బంగారం పెడితివి. 2 లక్షలతో పెళ్లి చేతివి. ఇంకో 2 లక్షలతో ఆవాసు నివాసన కూడా అదే వీకే. ఇక మిగిలింది 1 లక్ష. ఆ 1 లక్ష రూపాయలకి ఇల్లు ఎత్తివి, చిన్న పనులు ఎత్తివి, ఇంతో అప్పు కట్టాం. నీ అవన్నీ పైసలు పాడుగాను. దసరాకి సరే, మేము కట్నం పోసిన పైసలు ఖర్చు అయినాయి. మరి నువ్వేం పైసిన పైసలు ఎటువైనాయి? ఆ లెక్క చెప్పి ఇప్పుడు మరి. నువ్వు బాగా మాట్లాడితేవని నేను అలక దొరికినా నీకు? నేను సంపాదించాను ఇల్లు కడుతుందా చెప్పు? ఇంట్లో కరెంట్ బిల్లు కడుతుర్రు, ఇంటి పని వాళ్ళు కడుతుర్రు. ఆ పైసలు నాయిగా ఇవి కావాలంటే మొన్న దసరాకి ఏం చెప్తివి? మ్యాచింగ్ డ్రెస్సులు అని చెప్పి 20,000 పట్టుకపోతివి. వాళ్ళు ఏ జాకెట్ అయితే నువ్వు ఆ జాకెట్ వేయాలి, వాళ్ళు ఏ చెప్పులు అయితే నీకు ఆ చెప్పులు వేయాలి. ఇక నీకు మా ఊరు అంతా ఆడకట్టులు అంతా సోపుతులేనే. నువ్వు మాత్రం ఎంజాయ్ చేయాలి, డబ్బులను ఖర్చు పెట్టాలి. మళ్ళీ నన్ను అడగాలి నీ సంపాదనే. మళ్ళీ సంపాదిస్తలేవు అంటే నా పైసలు నీకే పెట్టబడుతుంది. నాకు సంపాదించే తెలివి లేక ఇట్లా వడుతున్నా నీ మీదికి నేను. ఏం చేస్తావు నువ్వు? బాగా మాట్లాడుతున్నావే. అరే ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతున్నావు. నా దగ్గర పైసలు లేవు, నా పైసలు ఉన్నా కానీ నేను ఇయ్యా. నువ్వు ఏం చేస్తావు వేసుకోమో. ఏం చేస్తానా? నీకు ఇంకో పెళ్లి చేస్తా. ఏంటే నా కొడుకు పెళ్లి చేస్తావా? అవును, ఇంకొక దాన్ని పైసలు దాన్ని చూసి
చూసి పెళ్లి చేస్తా. మరి నాకు ఇంకో పెళ్ళని తెస్తే నువ్వే ఉంటావు మరి? నేను నీతోనే ఉంటా. భర్తకు భార్య పెళ్లి చేసింది ఉందా ఎక్కడన్నా? ఇదే నడకనే, ఇదే రీతే, నీ రీతిలో కగ్గిదాలుగా. నీకేమన్నా దిమాకుని మాట్లాడుతున్నావు నువ్వు? సంస్కారం ఉందా నీకు చెప్పు? అరే భర్తలు ఇంకో అమ్మాయిని చూస్తేనే ఆడోళ్ళు ఒళ్ళు పెడతారు. నువ్వేందే డైరెక్ట్ పెళ్లి చేస్తా అంటున్నావు? నీ సంసారంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావు. నీకేమైనా తెలివి నాదే, నీకు అర్థం నాదే, నీకేం తెలియదు. ఇంకోదని చేస్తా అంటే ఆయన సాటి సంగతి వచ్చిన వాళ్ళ నేను ఏ గతి చేస్తావు? నాకు అవన్నీ అవసరం లేదు. నీ కొడుకు ఇంకో పెళ్లి చేస్తా, పైసలు ఉన్నదాన్ని తీసుకొచ్చి చేస్తా, నాకు ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటా గంతే. సరే నీ సుఖాలు నువ్వు గుడుస్తావు కానీ నీకు ఎంత చెప్పినా అర్థం అవుతలేదు. నువ్వు పెళ్ళి వేసుకో, నువ్వు ఏమైనా వేసుకో, నాకు అది ఏం సంబంధం లేదు. కానీ ఒక మాట అయితే గుర్తుంచుకో, ముందే చెప్తున్నా. నువ్వు ఇంకో అమ్మాయితో లగ్గం చేస్తే నీకు డబ్బులు వస్తాయి కావచ్చు, కానీ నా మనసు మాత్రం నీ దగ్గర ఉండదు. నీ ఇష్టం పో. ఒక్క పెళ్లి చేస్తేనే ఇంత గొడవలు చేస్తుంది ఇది. ఇంకా వచ్చేది ఇంకో దాన్ని చేస్తానంటుంది. దాంతో ఎంత ఉంటుందో నా కొడుకు భజన. నా భర్తకి రెండో పెళ్లి చేసుడు తప్ప నన్ను నమ్ముతున్నారా ఆ విషయంలో? నా భర్త నమ్ముతుండా నన్ను? అత్తమ్మ కూడా నమ్ముతుందా? చందు, నీ మనస్తత్వం, నీ గురించి నాకు తెలుసు. ఈ నిర్ణయం నీకోసమే తీసుకున్నా చందు, నన్ను క్షమించు. అత్తమ్మ, నీతో ఒక విషయం మాట్లాడు. ఏ మాట నీ మాట గంగలవోలు, నా కొడుక పెళ్లి చేస్తానంటివి. ఇంకేం మాట నీ మాట షెరవో నీళ్ళు. అట్లా అత్తమ్మ, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నీతోటి. ఏ విషయం చెప్తావు? విషయం కట్టిదాలు, నాకు ఏ విషయం చెప్పకు. లేదత్తమ్మా, ఏంది ఎవరు చెప్పిరే? ఇంకో 4 ఏళ్ళు చూస్తాం, ఇంకా 5 ఏళ్ళు చూస్తాం, ఇంకా 10 ఏళ్ళు చూస్తాం. మరి నీ జీవితం ఖరాబ్ అయింది. కానీ ఎందుకు ఖరాబ్ అవుతుంది అత్తమ్మ? నేను మీతోనే ఉంటా కదా. మాతోనుంటే ఎన్ని గొడవలో ఎన్ని కొట్లాటలు. అత్తమ్మ, ఈ పెళ్లికి ఒప్పుకుంటాను మాట ఇవ్వు. అట్లనే ఈ విషయం చందు కూడా తెలియనివ్వనని మాట ఇవ్వు. ఒట్టే అత్తమ్మ. పావని, ఉన్నావా? నువ్వు ఇక్కడనే ఉన్నావా? నేను కొత్త ఇంటికి పోయినా. అవునా? ఏ ఇక్కడే కూర్చున్నా ఇక. సరే అని మొన్న ఒక విషయం చెప్పినా కదా, సంబంధం చూస్తా అని చెప్పి మాట్లాడింది, ఒప్పుకున్నారు. నిజమా? ఎవరు? మన తెలిసినతనే ఒప్పుకున్నారు. నీకు ఓకేనా? నాకు ఓకే, కానీ ఎవరో తెలియాలి కదా. మంచి అబ్బాయి, మంచి కుటుంబం, కానీ డబ్బులు లేవు. నేను దగ్గరుండి విషయం అతన్ని. ఆస్తి అంతస్తుది ఏముందిలే, మంచి మనిషి అయితే సరిపోతుంది. ఎవరో చెప్తలేవు, ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళు ఇక్కడే, మనోరేనా? మనూరే. తన పేరేంటి? పేరు కంటే ముందు అతనికి ఒక లోపం ఉంది. ఏంటి అది? అతనికి పెళ్ళయింది. పెళ్ళైందా? పెళ్ళైనపై నాకెందుకే? అయినా వాళ్ళ భార్య చనిపోయిందా లేకపోతే వాళ్ళు దూరం అయిపోయారా? చనిపోలే, విడిపోలేదే, అతనితోటే ఉంది. ఆల్రెడీ పెళ్ళయింది, ఓ భార్య ఉంది, మళ్ళీ పెళ్ళా? అని నీకేమైనా పిచ్చా? నీకేం ఆరాటమే గణకెవరికో పెళ్లి చేయాలని, అది కూడా పెళ్ళైన వాళ్ళకి. పోయిపోయి ఇంకా నన్నే. ఎవడసలు వాడు అంతగానో? మీకు వాళ్ళకి ఏం సంబంధం? నాకు అర్థం కాదు. చెప్పు, ఎవరాళ్ళు? అది అతను నా భర్తనే. నీ భర్తనా? నీకు పిచ్చా అసలు? నీకు బుద్ధి ఉందా ఏమన్నా? కొంచెమన్నా తలకే పని చేస్తుందా ఏమన్నా? మెంటలా? అవునే, నాకు పిచ్చే. అతనికి పెళ్లి చేస్తే డబ్బులు వస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నా. పైసలు కావాలంటే నేను ఇస్తా, అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ అయ్యి అంత. సరేనే, నువ్వు ఒప్పుకోకపోతే నాకు సంబంధాలు ఇంకా బాగా దొరుకుతాయి. సరే, నువ్వు మారినా నా నిర్ణయం అయితే మారది. నేను పోతున్నా. పోతుంది మాట్లాడుతుంటే. నేను మీ వాళ్ళతో మాట్లాడతా పని వచ్చి. ఆగవే, నేను వస్తున్నాను, ఒక్క నిమిషం. అన్న మీతో మాట్లాడడానికి పిలిపించిన. కాదు, అట్లా ఎట్లా రెండో పెళ్లి చేసుకుంటారు మీరు? మీరు ఎట్లా ఒప్పుకున్నారు? మీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు? అదంటే పిచ్చిది, మీరే చెప్పాలి కదా.
ఊళ్ళో అందరు ఏమనుకుంటారు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే? ఏంటి ఏం మాట్లాడరు? ఏంది ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టే ఉంది? నువ్వేంది ఇక్కడ? నువ్వా మౌనిక భర్తవి? నువ్వా నన్ను వేసుకునేది? చందు, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను నిన్ను లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ప్రేమ ఉంటే చాలదు పావని. భవిష్యత్తులో మనం బతకాలంటే డబ్బులు ఉండాలి. వాటి కోసం ఆలోచిస్తున్నా. అంటే నా కోసం చూస్తలేవా? ప్రేమకు డబ్బు అవసరమా? ప్రేమను గెలిపిస్తేందుకు డబ్బు అవసరమే, కానీ అదే డబ్బు లేకపోతే మన ప్రేమ ఓడిపోతుంది. కాదు, డబ్బున్న కాడ ప్రేమ ఉంటుందా అసలు చెప్పు? డబ్బున్న కాడ ప్రేమ ఉండకపోవచ్చు, కానీ అదే డబ్బు లేకపోతే మన ప్రేమ ఓడిపోతుంది. ఖచ్చితంగా డబ్బు అవసరం దేనికైనా. సరే, డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకో. నా తలరాత ఎట్లుంటే అట్లా జరుగుతుంది. గుడ్ బై. పావని, ఈ ఆడోళ్ళు ఓనికి అర్థం కాదు. నేను అసలు నిన్ను చేసుకుందామని రాలేదు, కానీ ఇది నువ్వే అని చేసినాక ఖచ్చితంగా నిన్నే చేసుకొని నిన్నే టార్చర్ చేస్తా. నన్ను టార్చర్ చేస్తే పెళ్లి చేసుకుంటావా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినా మళ్ళీ చేసుకుంటావా? నేను చేసుకునే కదా వదిలేసా. పెళ్ళి అయితేంది, దానికి దీనికి ఏం సంబంధం? అప్పుడు నన్ను రిజెక్ట్ చేసినావు కదా. చూడు, అప్పుడు ఒకవేళ మనం పెళ్లి చేసుకునేది ఉంటే నువ్వు నన్ను చేసుకునేది ఉండేది. కానీ ఇప్పుడు నేను నిన్ను పైసలు పెట్టి కొనుక్కొని చేసుకుంటున్నా. బరాబర్ నిన్నే చేసుకుంటా. ఇక నీ మాట నువ్వేనా? నా అభిప్రాయం ఏనో. ఇక అదంతా నాకు అనవసరం. మౌనికి అమ్ముతుంది, నేను పైసలు పెట్టి కొంటున్నా. ఆనాడు గుర్తు తెచ్చుకో, ఏమన్నావు? పైసలే ఎక్కువ ప్రేమ కన్నా అని అన్నావు, గుర్తుందా? ఇప్పుడు అదే పైసలు పెట్టి నిన్ను కొని నీకు టార్చర్ ఇవ్వటో చూపిస్తా. నన్ను టార్చర్ చేస్తే పెళ్లి చేసుకుంటావా? నన్ను చేసుకుంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. నీకు అర్థమవుతలేదు. అది అస్సలు జరగని పని. నేనే నీ లైఫ్ స్పాయిల్ చేస్తా. ఏం చేస్తావో చేసుకో, చూస్తా. పోవే, నువ్వేందా నన్ను టార్చర్ చేసేది? నిన్నే నేను రెండో పెళ్లి చేసుకొని టార్చర్ స్పెల్లింగ్ రాపితా చూడు.